నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అది జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేలా అప్పిరెడ్డి గారు డీజీపీకి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ, సో మొత్తానికి కోటి సంతకాల సేకరణ జరగడం అయింది. ఇప్పుడు లేలా అప్పిరెడ్డి గారు డీజీపీ గారికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన సందర్భంగా జనరల్గా కార్యకర్తలు కాగితాలు తీసుకుని డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి విషయం వివరించి సంతకం తీసుకుని రావటం. ఇది ఈ కాగితాలు ఆయా నియోజకవర్గాల వారీగా అలాగే వార్డుల వారీగా పంపిణీ జరగాలి. ఈ పంపిణీ జరగటానికి అలాగే ఆ కాగితాలు తిరిగి తీసుకురావటానికి వీళ్ళ వాహనాలు తిరగాలి. అంటే ప్రతి వార్డు నుంచి ఆ కాగితాలు నియోజకవర్గ కేంద్రానికి చేరాలి, పార్టీ ఆఫీసుకి చేరాలి. లోకల్ పార్టీ ఆఫీసులకు చేరినటువంటి కాగితాలని జిల్లా పార్టీ ఆఫీసులకి పంపాలి. అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి చేరాలి. ఇదంతా ఎప్పుడు 17వ తారీఖు లోపు కంప్లీట్ అవ్వాలి. 17వ తారీఖు లోపు కంప్లీట్ అయితే 18వ తారీఖు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి, గవర్నర్ దగ్గరికి ఈ మొత్తం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయి ఈ కోటి సంతకాలతో కూడినటువంటి కాగితాలన్నీ తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి సమర్పిస్తారు. సమర్పించి కోటి మంది వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని ప్రజల్లో. ఏది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అంటే వేరే ఎవరికో బాధ్యతలు అప్పచెప్పేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు ఆయన, చంద్రబాబు గారు. ఆయనకు పీపీపీ అనేదో కొత్త కార్యక్రమం ప్రకారం ప్రతిదీ వేరే వాళ్ళకి ఎవరికో తగిలిస్తున్నాడు ఆయన. ఈ తగిలించటం అనేటువంటి కార్యక్రమంలోకి ఈ మెడికల్ కాలేజీలు కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటిని హోల్డ్ చేయండి. కోటి మంది వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని, కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి సంజాయిషి అడగండి. అడిగి మీకు సంతృప్తి కలిగితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మీరు ఆలోచించండి. మీకు సంతృప్తికరంగా అనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే గవర్నర్కి సంతృప్తికరంగా అనిపించడం అంటే కాన్స్టిట్యూషనల్గా కరెక్టా కాదా అనేది. అలా ప్రైవేటైజ్ చేయటం కానీ లేకపోతే వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్గా కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించండి అని అడగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. ఆ అడగటం కోసం ఈ కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని గవర్నర్కి చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కి తెలియజేయటం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా వీళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మామూలుగా చాలా ఆర్గనైజేషన్స్ సంతకాల సేకరణ చేస్తాయి. అది ఎలా చేస్తాయంటే చాలా నార్మల్గా వెళ్ళిపోయి అడుగుతూ ఉంటారు, డోర్ టు డోర్ వెళ్తారు, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు, ఆ గొడవ వేరే. కానీ పొలిటికల్ పార్టీస్ అలా చెయ్యవు. పొలిటికల్ పార్టీస్ ఎలా చేస్తాయంటే ఒక వార్డులో సంతకాల సేకరణ అంటే కనీసం ఒక 15 మంది 20 మంది కార్యకర్తలు కలిసి ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు పెడతారు. ఆ వెళ్ళిన సందర్భంగా అక్కడ 144 సెక్షను మరొకటో అమలులో ఉంది అని ప్రభుత్వం ప్రకటించి 2 లేక 3 కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదు అని చెప్పి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసే అవకాశాలు కలవు. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి, ఈ సంతకాల సేకరణ కార్యక్రమం తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం, తన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఈ కాజ్తో వైసీపీ ప్రజల్లోకి వెళ్ళి తన ఉనికిని నిలబెట్టుకోవడంతో పాటు అధికార పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ సంతకాల సేకరణ జరగకుండా చెయ్యాలి అని అధికార పార్టీ అనుకునేటువంటి అవకాశం ఉంది. అనుకున్న తర్వాత ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా అధికార పార్టీ నిర్ణయాలకి అనుకూలంగానే పనిచేస్తాయి. పోలీసు వారు కూడా అలాగే బిహేవ్ చేస్తారు.
చేసి లోకల్ ఎస్పీలు 144 సెక్షన్ పెడుతున్నాం ఈరోజు ఇక్కడ, ఈరోజు సంతకాల సేకరణ ఉంది బలానా వార్డుల్లో అనే విషయం వీళ్ళు ముందే ప్రకటిస్తారు. ఈ ప్రకటించిన విషయం వాళ్ళకి ఎలాగైనా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ వార్డుల్లో 144 మరో సెక్షన్ పెట్టేస్తే మీరు 20 మంది ఎందుకున్నారు లేకపోతే 10 మంది ఎందుకున్నారు అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి అవకాశాలు కలవు. కాబట్టి డీజీపీకి ఆయన ఈ వివరాలన్నీ కలిపి లేళ్ల అప్పిరెడ్డి గారు ఒక లెటర్ సబ్మిట్ చేశాడు. ఆయన గొడవ ఏంటంటే, ఇలా జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మా కార్యకర్తలు కొంచెం ఎక్కువ సంఖ్యలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలకి ఆ విషయం అర్థం చేయించడం కోసం కొన్ని గ్రూప్ మీటింగ్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ గ్రూప్ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ పర్మిషన్ లేదు అనో లేకపోతే మరొకటో చెప్పి ఆ మీటింగ్స్ని భగ్నపరచటము, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం లాంటి కార్యక్రమాలకు ఏదైనా పోలీసులు వాళ్ళు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఇది ప్రాక్టీస్లో ఉన్న వ్యవహారమే, ఏ ప్రభుత్వం అయినా చేసేది ఇదే. కాబట్టి మేం చేస్తున్నది జస్ట్ సంతకాల సేకరణ మాత్రమే. సో మా వాళ్ళని అలౌ చేయండి, ప్రతి జిల్లా ఎస్పీకి మీరు ఆదేశించండి, నేను అనుమతిస్తున్నాను వాళ్ళు సంతకాల సేకరణ కోసం ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు వాళ్ళు ప్రజలను కలవటానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు మానిటర్ చేయండి. కానీ అంటే అక్కడ ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశం మీకు ఉంటే మానిటర్ చేయండి. ఎప్పుడైనా గ్రూప్ గ్యాదరింగ్స్లో ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో అని ఒక నిఘా పెట్టుకోవడం తప్పేం కాదు. అలా నిఘా పెట్టుకోండి. కానీ వాళ్ళని అరెస్ట్ చేయటము ఇలాంటి పనులు చేయొద్దు, అది అన్డెమోక్రటిక్ అవుతుంది. ఎందుకు అన్డెమోక్రటిక్ అవుతుంది అంటే, ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా ప్రజలకి నిరసన తెలియజేసే హక్కు ఉంది, ఏ అభిప్రాయమైనా వెల్లడించేటువంటి హక్కు ఉంది. ఈ హక్కుల్ని కాలరాయటం అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అందుకని ఆల్రెడీ ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమం నడుస్తోంది అక్కడ. అంటే ఒక ప్రభుత్వ రంగంలో ఏర్పడినటువంటి కాలేజీలని ఏదో పేరుతో దానిలోకి వేరే మేనేజ్మెంట్ని జొరబాటు చేయించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టాడు. దాన్ని అడ్డుకోవటం అనేది, వీళ్ళు చట్టసభల్లో దెబ్బలాడచ్చు, ఊరూరా మీటింగులు పెట్టచ్చు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంత స్థాయి ఉద్యమమైనా చెయ్యాలని అనుకుంటే చేసేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆమోదించి తీరాలి, ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకించటం తప్పు అని కాన్స్టిట్యూషన్ చెప్పలా. కానీ నిరసన చర్యలు జరగనివ్వరు, ర్యాలీలు జరగనివ్వరు, అడ్డుకుంటారు, పర్మిషన్లు ఇవ్వరు, మీటింగులకు పర్మిషన్లు ఇవ్వరు. ఇలా ప్రతి చోట ఒక పక్కన రాజ్యాంగం ఏమో చాలా హక్కులు ఇస్తుంది ప్రజలకి, ఏదైనా అంటే మీరు శాంతియుతంగా ఏదైనా చేసుకోండి అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం దేనికి అమలు చేయరు, దేనికి అనుమతులు ఇవ్వరు. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక ఓపెన్ ఏరియాలో మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును సార్. మీటింగ్కి పర్మిషన్ అడగాలి, మైక్ పర్మిషన్ అడగాలి. మైక్ పర్మిషన్ దేనికి? అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేది వెరిఫై చేసి వీళ్ళు ఇస్తారు. మైక్ పర్మిషన్ అనేది లా అండ్ ఆర్డర్ వ్యవహారం కాదు, కానీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు దాన్ని. మైక్ పర్మిషన్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసే అధికారం మాకే ఉంది అని చెప్పి అందులో ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఏ క్షణమైనా క్యాన్సిల్ చేయవచ్చు అని ఉంటుంది దానిలో. ఏది? ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఏ క్షణమైనా మేము ఈ ఇచ్చినటువంటి అనుమతిని క్యాన్సిల్ చేయవచ్చు అని ఒక అధికారం వాళ్ళ దగ్గర పెట్టుకుని పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రోగ్రాం ఇంకొక గంటలో జరగబోతోంది అనగా కూడా వచ్చి మాకు ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు వచ్చాయి, ఈ మీటింగ్లో మీరు చట్ట వ్యతిరేకంగాను అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగాను ప్రవర్తించబోతున్నారు, ఇక్కడ కొన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మాకు నివేదికలు వచ్చాయి, జరగవండి మేమెందుకు చేస్తామంటారు వీళ్ళు. మీరు చెయ్యకపోవచ్చు కానీ మాకు వచ్చిన నివేదికలు అలా ఉన్నాయి. కాబట్టి
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అవును సార్. ప్రివెంటివ్ మెజర్స్ ప్రకారం మేము దీనికి ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేస్తున్నాం. ఎవరైనా ఇంకొక అరగంటలో ఇది ఖాళీ చేయకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా పర్మిషన్ దొరికే అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే చాలా ఒక పక్క నుంచి చూసుకుంటే మేము చేసేది కరెక్టే అని చెప్పేసి అధికార ప్రభుత్వం మాట్లాడుతుంది. అదే తరుణంలో కాదు, ఇప్పుడు ఇక్కడ ఉంటే చాలా వరకు విద్యార్థులు అనేది అంటే చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఆ చదువు దూరం అయిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి పర్మిషన్ దొరుకుతుంది అంటారా? మరి పర్మిషన్ ఎలా ఇస్తారు వాళ్ళు? కాకపోతే పర్మిషన్ అడగటం అనేది విధాయకం, అడగాలి. వాళ్ళు ఇవ్వకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రజల్లో. ఇది కూడా ఒక ఉద్యమ ఎత్తుగడగానే జరుగుతుంది. ఏదైనా సరే అడగకుండా వెళ్ళటము తప్పే, అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళ ఏ అభిప్రాయం చెప్తారో అది తీసుకుని ఇన్ రిటర్న్ తీసుకుని కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు లేళ్లప్పిరెడ్డి గారు డీజీపీ గారిని పర్మిషన్ కోసం లెటర్ పెట్టాడు. ఆయన దాని మీద రేపో ఈరోజు లేకపోతే ఎల్లుండో ఒక నిర్ణయం ప్రకటిస్తాడు. ఆ నిర్ణయంలో లేదు మేము అనుమతించము, అక్కడ ప్రతి చోట మీరు ఇలా పర్మిషన్ తీసుకుని గతంలో కూడా ఇలాంటి పని చేశారు, అలాంటి పని చేశారు, మా ఇంటెలిజెన్స్ వారు ఇవ్వద్దు అని చెప్తున్నారు, కాబట్టి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది అనే అనుమానంతో మేము ఈ పర్మిషన్లు రిజెక్ట్ చేస్తున్నాము అని ఆయన చెప్తాడు. అది ఇన్ రిటర్న్ తీసుకుని వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు పర్మిషన్ ఇవ్వచ్చు. పోలీసుల్ని పిలిచి బాబు వాళ్ళు చేసుకుంటారు, మీరు అభ్యంతరం పెట్టద్దు, మానిటర్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వచ్చు. కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకుని కార్యక్రమాలు జరిపిన వ్యవహారాలు చాలా ఉన్నాయి చరిత్రలో. కానీ ఇటీవల కాలంలో కోర్టుల్ని కూడా తమ కంట్రోల్లో పెట్టుకుని ఏం చెప్పాలో వీళ్ళే చెప్పి రాయిస్తున్నటువంటి సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే చాలా స్పష్టంగా రాజ్యాంగ వ్యవస్థలు అంటాం వీటిని, కోర్టుల్ని, అలాగే ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. ఈ రాజ్యాంగ సంస్థల్ని తన కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తున్న పరిస్థితి ఉంది ఎన్డీఏ. కాబట్టి వాళ్ళు అనుకున్న జడ్జిమెంటే వస్తుంది, వాళ్ళు అనుకున్న నిర్ణయమే కోర్టు డెలివరీ చేస్తుంది. అలా డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వలేదు, మాకు దీన్ని పరిశీలించి మాకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామని వీళ్ళు లీగల్గా కోర్టుని అప్రోచ్ అవుతారు. అయిన తర్వాత శ్రీ కోర్టు వారు అలా కాదు, మేము డీజీపీ గారు ఇచ్చినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో అంటే రిజెక్ట్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి లెటర్తో ఆయన అందులో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలతో కోర్టు ఏకీభావం పొందింది, కాబట్టి మేము అనుమతి నిరాకరిస్తున్నాం, మీ పిటిషన్ కొట్టివేయడం జరిగింది, లేదు తోసివేయడం జరిగింది అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు, కోర్టులు అనుమతులు ఇచ్చేవి. ఈ మధ్య కాలంలో కోర్టులు అలా అనుమతులు ఇవ్వటం లేదు చాలా స్పష్టంగా. ఇప్పుడు వరంగల్లో రీసెంట్గా ఒక మీటింగ్ ఏదో పెట్టుకోవాలనుకున్నారు, ఆదివాసీ సంఘీభావ సమితి వాళ్ళు పెట్టుకుందాం అనుకుని వాళ్ళు పర్మిషన్ కోసం వెళ్తే పర్మిషన్ ఇవ్వలేదు, ఫైనల్గా మీటింగ్ జరగలేదు. తర్వాత రోజుల్లో వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండోర్ మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళ సభ్యుల వరకు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవటానికి. ఒక కళ్యాణ మండపం మాట్లాడుకుని అందులో కూర్చుని మాట్లాడుకున్నారు. వాళ్ళు బయట పబ్లిసిటీ కూడా చేయలే, వాళ్ళ సంస్థ సభ్యులే వచ్చి మాట్లాడుకోవాలనుకున్నారు. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. పోలీసు వారికి తెలుస్తుంది ఎలాగైనా, అంటే ఏదైనా హాల్ బుక్ చేయగానే ఆ హాల్ వాళ్ళు పోలీసు వారికి స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇది ఇలా మీరు కలిసి కూర్చోడానికి వీల్లేదు, మీరు కావాలంటే మీ మెంబర్స్లో ఎవరింట్లోనైనా కూర్చోండి, అంతే తప్ప ఇలా కలిసి ఒక కామన్ ప్లేస్లో కూర్చోడానికి మేము పర్మిట్ చేయం అని చెప్పి అక్కడి నుంచి గెంటేశారు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వాలు చాలా స్పష్టంగా వ్యతిరేక అభిప్రాయాలని అంటే విమర్శల్ని స్వీకరించే మూడ్లో ప్రభుత్వాలు లేవు. అందులో ఇది గవర్నమెంటు చాలా ప్రస్తుతం ఈ నిర్ణయం చాలా చారిత్రాత్మక నిర్ణయంగా అనుకుంటోంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం
చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వమే. ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తోంది. అంటే ప్రభుత్వం అనేది ఏ రకమైనటువంటి యాక్టివిటీలోనూ ఉండరాదు. ప్రభుత్వం అనేది మానిటర్ చేయాలి తప్ప తను ఏ సంస్థల్ని నిర్వహించరాదు. తను ఏ వ్యాపార లావాదేవీల్లోనూ తలదూర్చరాదు అనేది మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలు ఆచరించాల్సినటువంటి పద్ధతులు. దాని ప్రకారం ప్రస్తుతం భారతదేశం మార్కెట్ ఎకానమీలో ఉంది కాబట్టి మేము ఈ ప్రైవేటు కాలేజీల నిర్వహణ అనేది ప్రభుత్వం తలకెత్తుకోదు. ఇప్పటివరకు ఏంటి, అంతకుముందు 90లకు ముందు విద్యా వైద్య రంగాలు మేజర్ షేరు ప్రభుత్వం తీసుకునేది. ఎందుకంటే చదువు అనేది అందరికీ రావాలి, అందరూ డబ్బులు కట్టి చదువుకోలేరు. కాబట్టి ఎవరైనా చదువుకునేటువంటి అవకాశం, ఇప్పుడు ఒక కూలివాడి కొడుకు వాడు ఇంజనీరింగో లేకపోతే మెడిసినో చదవాలని కోరుకుంటుంది వాడికి. వాళ్ళు ఎక్కడ చేర్చగలరా పిల్లల్ని అంటే ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తారు. ఫైనల్గా వాళ్ళు ప్రభుత్వ కళాశాలల్లో చేరిస్తే తక్కువ ఫీజులు ఉంటాయి అని అక్కడ చేరుస్తారు. ఇది ఈ మార్కెట్ ఎకానమీ అంగీకరించదు. ఎవరి దగ్గర నుంచి అయినా సరే డబ్బులు గుంజవలసిందే. అది పెద్దవాడైనా పేదవాడైనా ఎవరైనా సరే అమౌంట్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి, అంతే తప్ప సంక్షేమము అనేది కుదరదు. కావాలంటే వాళ్ళకి లోన్స్ అరేంజ్ చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాం, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోమనండి బ్యాంకులకి, అంతే తప్ప ఉచిత విద్యలు ఇలాంటివి వద్దు. అంటే ఎకానమీ దెబ్బతింటుంది దీని వలన. వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండాలి, సంపాదించాలి అనేటువంటి మోటివేషన్ ఉండాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తగ్గింపు ఫీజులు, గతంలో అలాంటివి ఉండేవి 90లకి ముందు. ఎవరైనా కట్టుకోలేని వారు ఉంటే ప్రభుత్వం కన్సిడర్ చేసి ఆ ఫీజు కట్టవలసినటువంటి ఫీజులో ఇంత మాత్రమే కట్టండి అని విద్యాశాఖ ఒక నిర్ణయం తీసుకుని ఫీజులు తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి, నేను చూశాను. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ ప్రభుత్వము సిద్ధంగా లేదు. అందుకని ఈ ఏదైతే వైద్య విద్య అనేది ఉందో, ఈ వైద్య విద్య ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ప్రోగ్రాం. వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇంత డబ్బులు తీసుకోవాలి అనేది ఒక ప్రోగ్రాం ఉంటుంది అక్కడ. వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ పనిచేస్తారు? కార్పొరేట్ హాస్పిటల్స్లోనే పనిచేయాలి. బయట గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నెమ్మదిగా రెడ్యూస్ అయిపోతున్నాయి. అవును సార్, ఇప్పటికే చాలా వరకు మాయమైపోయాయి డిస్పెన్సరీస్ అని చెప్పేసి, అలాంటివి ఇలాంటివి. అంటే రూరల్ డిస్పెన్సరీస్ అని ఉండేవి ఇది వరకు. ప్రతి గ్రామంలోనూ ఒక ప్రభుత్వ వైద్యశాల ఉండేది, రూరల్ డిస్పెన్సరీస్ అనేవాళ్ళు వాటిని. ప్రతి అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి విద్యార్థి ఇన్ని సంవత్సరాలు, కనీసం 2 సంవత్సరాలు లేదు 6 నెలలు అందులో పనిచేయాలి అని వాళ్ళు ఓత్ తీసుకోవాలి. అక్కడ ఓత్ తీసుకుని అక్కడికి వెళ్ళి పనిచేయాలి వాళ్ళు. తర్వాతే ఏదైనా అవకాశాలకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఆ డిస్పెన్సరీలు కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి వీళ్ళు అనివార్యంగా వెళ్ళి అక్కడ పనిచేయాలి. కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసేటప్పుడు వాళ్ళు జీతాలు భారీగా ఉంటాయి కదా. అందుకని మీరు ఈ విద్యతో బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నప్పుడు ఇక్కడ మేము ఎందుకు కన్సిడర్ చేయాలి? మొత్తం ఏదైనా వ్యాపారమే. కానీ అట్లా అనుకున్న సమయంలో సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు, మేమంతా పెట్టి చదివే స్థితి మాది కాదు. అంటే అక్కడ వరకు వెళ్ళే దానికి కూడా ఒక స్కోప్ అనేది లేకుండా ఉంది కదా సార్. ఇప్పుడు ఫీజు చూపెట్టి ఇంత పెద్ద బూచిలాగా చూపెడుతున్నారు. ఆల్రెడీ ఫీజు అనేది మేము ఉన్నదే కట్టలేని పరిస్థితి. ఇంత మొత్తం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? చదువు తర్వాత 5 సంవత్సరాల కాలం చదివిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, కానీ ఇది మాత్రం ఇంత పెద్ద అమౌంట్ అయిపోతుంది కదా సార్. ఆ లోన్ కట్టేది అయినా కూడా ఎలా కట్టాలి సార్? లోన్ అంటే మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత కట్టమంటున్నారు కదా. అదైనా కష్టమే కదా సార్, అది చాలా అవుతుంది కదా, అంత ఈజీ అవ్వదు కదా సార్. అంటే జీవితాంతం ఈఎంఐలు కడుతూ ఉండాలి. అలా
జీవితాలని బ్యాంకులతో ముడిపెట్టి జీవితాంతం వాళ్ళు అంటే ఈ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ అయ్యేసరికి వాళ్ళకు ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల జీవితంలో స్థిరపడటం, వాళ్ళు పెళ్ళిళ్ళు, ఇళ్ళు కొనుక్కోవడం ఇలాంటి యాక్టివిటీస్లోకి పెడితే ఆ ఈఎంఐలు, ఈ ఈఎంఐలు చెల్లించడం కోసం వాళ్ళు ఓవర్ టైములు చేస్తారు. ఇలా జీవితం మొత్తాన్ని బ్యాంకులతో వేసి ముడిపెట్టి చంపేయటం అనేదే మార్కెట్ ఎకానమీ కార్యక్రమం. అందుకని ఇటీవల కాలంలో ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే మీరు ఏ జబ్బుతో వచ్చారు అని అడగటం లేదు. ఇన్సూరెన్స్ ఉందా లేదు, ఎనీ హెల్త్ కార్డు లేదు, కనీసం ఆరోగ్యశ్రీలో మీరు అర్హుల వైట్ రేషన్ కార్డు ఉందా అని అడిగి ఆ తర్వాత నీ జబ్బు ఏమిటి, ఎందుకు వచ్చావు హాస్పిటల్కి అని అడుగుతున్నారు. ఇటువంటి కండిషన్ అంటే మనుషులని కేవలం మనుషుల్ని సరుకులుగా చూడటం అనేది లక్షణం, మనిషిని మనిషిగా చూడటం అనేది వెళ్ళిపోయింది. ఈ కండిషన్లో ఇది మోడర్న్ థింకింగ్ అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఈ నిర్వహణ కార్యక్రమాలు వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం. అందులో భాగంగానే వీళ్ళ టైంలో కేటాయించినటువంటి మెడికల్ కాలేజీలని అంటే ప్రభుత్వ నిర్వహణలో జరుగుతుంది అని వీళ్ళు ప్రజలకి హామీ ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి కాలేజీలని వాళ్ళు మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం కోసం రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు మేము మాట ఇచ్చాం కాబట్టి జనాలకి ఆ మాట ప్రకారం వాటిని ప్రభుత్వ రంగంలోనే నడవనివ్వాలి అని అడిగే హక్కు వైసీపీకి ఉంది. అది అడగటం కేవలం పార్టీగా మాత్రమే కాకుండా ఈ నడుస్తున్న వ్యవహారం పట్ల ప్రజలలో కూడా వ్యతిరేకత ఉంది అనేది గవర్నర్ దృష్టికి తీసుకురావడం కోసం ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం పెట్టారు వాళ్ళు. ఇది ప్రజాస్వామికమే, దీనికి ఎక్కడా అడ్డుకోవడం అనేది చేయకూడదు. నిజానికి ఇది వ్యవస్థలు కూడా ప్రజాస్వామికంగా ఉంటే, మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలో నెయ్యిలా తయారైంది. అందుకని వీళ్ళు డెఫినెట్గా అడ్డుకుంటారు. ఈ పర్మిషన్ కూడా ఇస్తారని నేను అనుకోవడం లేదు, కానీ పర్మిషన్ అడగటం అనేది ఒక పద్ధతి, ఒక సిస్టమ్ కాబట్టి ఆయన పర్మిషన్కి లెటర్ పెట్టాడు. రేపో ఈరోజు సాయంత్రమో డీజీపీ గారు అది రిజెక్ట్ చేశారనో లేకపోతే కొన్ని నిబంధనల మేరకు జరుపుకోవాలనో ఒక పర్మిషన్ ఇస్తూ, లేకపోతే ఇవ్వకపోతే ఇవ్వనట్టు ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్ మీద వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.